ప్రత్యేక తెలంగాణ కోసం 1969 నుంచి జరుగుతున్న ఉద్యమంలో ఎంతో మంది కవులు కళాకారులు తమ వంతు పాత్ర పోషించారని తెలంగాణ వచ్చిన తర్వాత సాహితీవేత్తలకు కవులకు రచయితలకు సముచిత స్థానం దక్కిందని భద్రాద్రి జిల్లా కొత్తగూడెం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. ఆదివారం నాడు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సాహిత్య దినోత్సవం సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ఆవరణలోని భక్త రామదాసు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న సాహిత్యానికి సాహితీవేత్తలు కవులు రచయితలు తమ రచనలతో పద్యాలతో నేడు సమాజంలో ఉన్న ప్రజలకు రాబోయే తరానికి సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడానికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఈ రోజు వారిని సన్మానించుకోవడం ఎంతో గర్వకారణమని, అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన కంచర్ల గోపన్న మరియు ఆదికవి హరిభట్టు దాశరథి కృష్ణమాచార్యులు సాహిత్యం పరంగా ప్రజలకు ఎన్నో సూక్తులు కవితల ద్వారా వినిపించారని, నేటికి పలు మండలాల్లో సాహిత్య గోష్ఠులు కవి సమ్మేళనములు నిర్వహిస్తూ ఉంటున్నారని అన్నారు. मंगलाशास्त्रवरेर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम्। रामदासवर्ध गोविन्द రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నేడు మనం సాహిత్య దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. దీంట్లో భాగంగానే తెలంగాణ యొక్క గొప్ప సాహిత్యవేత్తల్ని రచయితల్ని మనము సన్మానించుకోవడం మన గౌరవం. దాంట్లో భాగంగానే నేడు ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము మన జిల్లాకి పేరైనటువంటి మనకి భక్త రామదాస్ గారిని నేడు పూలమాల అర్పించి నివాళులు అర్పించి వారికి గౌరవ వందనం నేడు ఇవ్వడం జరిగింది. తద్వారా నేటి సమాజానికి మరియు వచ్చే ఫ్యూచర్ జనరేషన్లకు కూడా మన గొప్ప సాహిత్యవేత్తలు వారు రచించినటువంటి రచనల గురించి నేడు అవగాహన కల్పించడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. ముఖ్యంగా మనం రచనల్ని పద్యాల్ని అన్నీ కూడా మనం ప్రోత్సహించాలి. పిల్లల్లో కానీ మనం కూడా చేస్తూ మన గొప్ప రచయితలను గుర్తు చేసుకుంటూ